అంటున్నది నిజమా? ఎంత శుభవార్త మోసుకొచ్చావయ్యా! కందశిగపల్లి జన్మ ధన్యమైనది. ఎంత శుభవార్త! చెంగప్ప! ఆనందం పట్టలేక పిలిచాడు దేవరాయప్ప, ఆ ఇంటి పెద్ద ఆయన. ఆయన నోరు ఆనందంతో వెడల్పుగా సాగి ముఖం పెద్దగా కనిపిస్తోంది. పండిపోయిన మీసకట్టు, చెవులకు ఏదో రాయి పోగులు. ఆ రాయి కాంతిహీనమైన ఇంకా మెరుస్తోంది. చేతులకు ఎడమ చేతికి ఒక నీలం రాయి ఉంగరం. ఆ రాయి పెద్ద రూపాయి కాసంత సైజు ఉంటుంది. వెండిలో చుట్టిన ఆ రాయి 2 వేళ్లని కవర్ చేసేంత పెద్దదిగా ఉంది. దేవరాయప్ప జీవితంలో ఎదురు చూస్తున్నది ఇందుకే. చెంగప్ప తమ్ముడి కొడుకు. దేవరాయుడికి కొడుకు వరస. చెంగప్పని చిన్నప్పుడే దేవరాయుడికి అప్పగించి మరణించారు అతని తల్లిదండ్రులు. చెంగప్ప ఆనందంగా లోపలికి వచ్చాడు. చేస్తున్న పని ఏమి చెంగ? అడిగాడు దేవరాయప్ప. అదే అప్ప, ఇంటిలో కత్తులు బాకులు నూరుతున్నాను అన్నాడు చెంగప్ప. చేతులను పొడిబట్టకు తుడుచుకుంటున్నాడు. సహవాస్ చెంగ, చేయవలసిన పని చేస్తున్నావు. ఎంతేని రాచరక్తము కదా, మేసం దువ్వాడు ముసలాయన. ఏమిటప్పా వార్తలు? అంత ఆనందమైనారు?